శంకారావం పేరుతో ఈవేళ మన పాతపట్నం నియోజకవర్గానికి వచ్చి మరి మనందరినీ ఉత్తేజపరచడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఇవ్వడానికి వచ్చిన లోకేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎర్రబుక్ ఎట్లా మర్చిపోతా స్వామి, ఎందుకు మర్చిపోవాలి? తమ్ముడు అక్కడ గొడవ పెడుతున్నాడు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరావం సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎదురు తిరిగి పోరాడిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు. మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి, మీ పట్టే వేరు. ఎవరైనా మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది. అరసువెలి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి. ఎన్ని